ఓంకారేశ్వర ముక్తేశ్వర దర్శనానికి విచ్చేసినాం. ఇక్కడ ప్రదేశాలన్నీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆంజనేయ స్వామి, భైరవ స్వామి మరియు నవగ్రహాలు కన్నుల విందు చేస్తున్నాయి. అదేవిధంగా ప్రతి మంగళవారం ఇక్కడ కుజదోష నివారణార్థం మరియు దానికోసం పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు, ఆ తర్వాత ఆర్థిక బాధలతో ఉన్న వారికి ఆర్థిక బాధలు పోగొట్టుటకు వెలిసినటువంటి రాహు కుజ దోషాలు, దాని తర్వాత ఇలాంటి పూజలు ఇక్కడ నిర్వహించబడతాయి. ఇక్కడ ముఖ్యంగా జోడులింగాలు దర్శనమిస్తాయి. ఇక్కడ అమ్మవారి టెంపుల్, అదేవిధంగా ఇక్కడ జోడులింగాలు దర్శనమిస్తాయి. దోష నివారణార్థం సమేత సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సంపూర్ణ కాళిదత్పదోజ పూజాఖ్యం అహం కరిష్యే. దండం పెట్టండి. చేతులు అక్షంతలు పట్టుకోండి. పాదాల మీద రెండు పోకల దగ్గర ఉన్న పాదాల మీద అక్షంతలు వేయండి. అక్కడ వేయండి, అక్షంతలు వేయండి. పసుపు కుంకుమ వేయండి, పసుపు వేయండి, కుంకుమ వేయండి. గణానాన్పా గణపతి ముందవామి కవిం కవీన సుబ్రహ్మణ్య స్వామి తీసుకో. కవిం కవీన ముపవస్త్రవత్సవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం సాధనం. సుబ్రహ్మణ్య స్వామి మహాకాయ సూర్యకోటి సమప్రభో నిర్విఘ్నం గురుమేదేవ. సుబ్రహ్మణ్య స్వామి కాళీసు సర్వదా శ్రీమా గణాన్ ప్రేమ అక్షంతలు పెట్టండి. పసుపు కలివేయండి, పసుపు కుంకుమ పూలు పెట్టండి. అమ్మాయి పసుపు కుంకుమ వేయాలి, పూలు పెట్టాలి. చేరికల నైవేద్యం పెట్టండి. అలా ఇదేరా ఇదిగా హలో హలో చెప్పండి చెప్పండి. చెప్పు. రాజన్న ఎక్కడ కౌంటర్లోనా? ఉన్నాడు. లేడుగా పిలిపిస్తా. ఎందుకు దేనికో చెప్పావు. సర్పదోష నివారణార్థం మరియు కులదోష నివారణార్థం వారి వారి కోరికల కోసం ఇక్కడ పూజ నిర్వహిస్తారు. శిరప్రసాదం ఉన్నది. శిరప్రసాదం కొంచెం కవర్లో పెట్టి పంపించు. గణానాన్పా గణపతి ముందవామి కవిం కవీనా ముపవస్త్రవత్సవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణత్వానుత్రమన్నోదసాదనం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవా సర్వకార్యే సర్వదా. శ్రీమా గణాధిపతయే నమః. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. మళ్ళీ 2 అక్షంతలు తీసుకోండి. కుడివైపు ఉన్న మినుముల మీద ఉన్నటువంటి పొగ మీద అక్షంతలు వేయండి. ఆ మినుములు నల్లటివి. పసుపు కుంకుమ వేయండి, పసుపు వేయండి, కుంకుమ వేయండి. పూలు పెట్టండి, 2 పూలు పెట్టు. చక్కెర నైవేద్యం పెట్టు. ఓం రావు అలిష్టేతు సంప్రాప్తే రావు పూజాన్ చకారే రావు ధ్యానం ప్రయచ్చామి చక్షుపీడోపశాంతయే. అధిదేవత ప్రతి దేవత రావు గుణమావాయామి స్థాపయాం పూజామి. కేతు అరిష్ట ఉలువల మీద వేయండి. ఉలువల మీద కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాం చకారే కేతు ధ్యానం ప్రయచ్చామి జ్ఞానపీడోపశాంతయే. అధిదేవత ప్రతి దేవతా సహిత కేతు గణమావాయామి స్థాపయామి పూజయామి. పైన పొగమే వేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాత్మసారికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మాణిక్య వీణాముపలాలయంతే మదాలసాం మంజుల వాగ్విలాసా మహేంద్ర నీల జ్యోతికోమలాంగే మాతంక కన్యా మనసాత్పరామి. అమ్మాయి పైన పొగమే వేయి. పసుపు కుంకుమ పూలు చక్కెర నైవేద్యం. ఓం భగవత్వాదక్ష వరేణ్యం
भर्गो देवस्य धीमहि यो नः प्रचोदयात् सत्यं प्रत्येरवरञ्जान् स्वाहा ओम प्राणाय स्वाहा उदानाय स्वाहा धमनाय स्वाहा मध्यप्रदेश चंद्रेण करोतु मुखवादाते ऊकिविलताम्बुलं विरण्म दक्षिणां समर्पयामि मళ్ళీ 2 అక్షంతలు మధ్యలో వేయండి మధ్య సర్పరాజాయ నమః దండం పెట్టండి అనంత అనండి అనంత సర్పాయ నమః వాసుకి సర్పాయ నమః శేషసాయి సర్పాయ నమః తక్షక సర్పాయ నమః కర్కాటక సర్పాయ నమః మహాసర్పాయ నమః దండం పెట్టండి ఆయన అన్న దండం పెట్టండి ఇలా ముట్టండి శిరోభవ అనండి శిరోభవ వరదో భవ శుభకో భవ సుప్రసన్నో భవ సగస్తి గదై సర్వ పాపై ప్రముచ్యతే అపరాజితో భవతు తతో భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని స్వాపద జన ఉపద్రవ శోభగాత సర్వే జలంతం పశ్యంతు మాం రక్షంతు అదే చేయండి ఉదయం పెట్టుకోండి అనుకోండి సర్వే జలంతం పశ్యంతు మాం రక్షంతు మమ కుటుంబానాం రక్షంతు సంపూర్ణ కాలసర్ప దోష నివృత్తి రస్తు సతాస్తు అనుకోండి 3 కొబ్బరికాయలు పట్టుకోండి 3 కొబ్బరికాయలు ఇదం బలం